కాంగ్రెస్ హయాంలోనే రైతులు సంతోషంగా ఉన్నారని, పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించదని కాంగ్రెస్ సేనాని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్లో ఆయన మాట్లాడుతూ రైతుల కోసం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి తమ పార్టీనని చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన వడ్ల కొనుగోలు వ్యవస్థను బీఆర్ఎస్ నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించిందని విమర్శించారు. ప్రజల సొమ్మును అక్రమంగా దోచుకున్న ఘనత బీఆర్ఎస్కే చెందుతుందని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ దురాలోచనతోనే కొనుగోలు వ్యవస్థ దెబ్బతినిందని, తద్వారా రైతులు నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. రైతులకు మేలు చేసే నిర్ణయాలు మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే రైతులని కాపాడాలి అన్న ఉద్దేశంతో కష్టపడి పంట పండించిన వాళ్ళని గిట్టుబాటు ధర రావాలని ఆ రోజుల్లో 560 రూపాయలు ఉన్న ప్యాడీని వడ్డని విత్ ఇన్ 7 years 7 సంవత్సరాల్లో 1400 తీసుకుపోయిన ఘనత కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా 430, 440 మేజ్ ఉంటే దాన్ని కూడా 7 years 1200 తీసుకుపోయిన ఘనత కాంగ్రెస్. ఇవన్నీ ఉంటూ ప్రభుత్వాన్ని కొనుగోలు చేయాలి, వ్యాపారస్తులు ఉంటే రైతులకు తక్కువ ధరలు కొని గిట్టుబాటు ధర ఇవ్వాలని గతంలో ఈ సిస్టమ్, పర్చేజింగ్ సిస్టమ్ మనం స్టార్ట్ చేసినాం. నేను మినిస్టర్గా ఉండగా ఈవెన్ డాక్రా మహిళా సంఘాలకు కూడా అందరూ కలిసి ఒకటే సంవత్సరం స్టార్ట్ చేసిన సంవత్సరం 142 సెంటర్స్ పెట్టి రైతులకు ఇబ్బంది లేకుండా చూసినాం. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే మనకు